నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగమే కాదు, ప్రతి రంగంలో ఏఐ విప్లవం వచ్చినట్టుగా చెప్పుకోవాలి. మరోవైపు ఉద్యోగాలు కూడా ఏఐ సంబంధించినటువంటి ఉద్యోగాలే వస్తున్నాయి. ఏఐ తోటే ఇవాళ సాఫ్ట్వేర్ రంగాన్ని, అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే ఏఐని క్రియేట్ చేసిందో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఏఐ ద్వారా ఊడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కంపెనీస్లో లే ఆఫ్స్ అవుతున్నాయి. మరోవైపు ఏఐ వచ్చిన తర్వాత చాలామంది మనుషులు హ్యూమన్ బ్రెయిన్స్ చేసే పనులన్నీ కూడా ఏఐ చేసేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కాదు అది కాదు, ఏ పనైనా ఏఐ చేసేస్తుంది. ఆఖరకు ఇంకా ఏదన్నా అనుకోవచ్చు, అన్నీ కూడా ఏఐ చేస్తుంది. అసలు ఏఐ విప్లవాన్ని ఎట్లా చూడాలి, ఎందుకు ఇవాళ సాఫ్ట్వేర్ రంగం మీద కూడా ఒక పెను ప్రమాదంగా ఏఐ మారుతుంది, భవిష్యత్తులో చాలా వరకు ఇంకా ఎక్కువ లే ఆఫ్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు రెసిషన్ ద్వారా ఉద్యోగాలు పోయేటు, ఇప్పుడేమో ఏ రెసిషన్ లేకపోయినా ఏఐలు వచ్చిన తర్వాత ఈవెన్ బాసులు కూడా కొంత ఏఐ ఆధారిత వాటి మీద ఎక్కువ మొగ్గు చూపటం, ట్రెండ్ను ఫాలో అవటం, ఏఐ క్రియేట్ చేసినటువంటి వ్యవహారాన్ని ఇవాళ లాస్ట్కి పెద్ద ఎత్తున ప్రమాదంగా మారినటువంటి నేపథ్యం. మనం దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సాఫ్ట్వేర్ రంగం అనగానే ఒకప్పుడు హైఫై జాబు, పెద్ద రిచ్ లైఫ్, పాస్ట్ స్టైల్ ఉండేది. ఇప్పుడేమో సాఫ్ట్వేర్ రంగంగానే బెంబేలు ఎత్తున్నారు. ఆఖరికి రోబోటిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఏఐ వచ్చిన తర్వాత ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. ఏంటి అసలు ఈ ఏఐ విప్లవం ఎట్లా చూడాలి? అసలు టెక్నాలజీ డెవలప్ అవుతున్న ప్రతి కొద్దీ ఒకప్పుడు ఉండేటివన్నీ పతనం అవుతూ వస్తున్నాయి. ఆ పతనం అయ్యేటివి కూడా మళ్ళీ ఏమవుతున్నాయంటే సెకండ్ ఇన్నింగ్స్లో యాంటిక్స్ తయారవుతున్నాయి. ఇప్పుడు అప్పుడెప్పుడో మనం గ్రామ్ ఫోన్ వాడేవాళ్ళం, ఇప్పుడు మంచి అసలు డుడ్డు సౌండ్స్ వచ్చాయి. అయినా ఇప్పుడు గ్రామ్ ఫోన్ ఇంట్లో పెట్టుకోవడం పెద్ద యాంటిక్. అసలు అది దొరకడమే యాంటిక్ పీస్, ఎక్కడ ఒరిజినల్ కూడా దొరకవు, దానికి యాసెట్స్ దొరకవు, అది ఇంకా యాంటిక్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ ఈ నుంచి ఆడదాకా ఉండే చిట్టు పియానో ఇళ్ళ మధ్యలో ఉండేవి, అది ఇప్పుడు యాంటిక్ అయింది. అది మోస్ట్లీ 5 స్టార్ 10 స్టార్ హోటల్స్ లో అది పెట్టడానికి షో పీస్ లా పెడుతున్నారు. వీణ యాంటిక్ అయిపోయింది. అది హార్మోని ఇవన్నీ యాంటిక్ అయిపోయాయి సంగీత పరంగా. ఇప్పుడు ఇన్ని డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ మెసేజింగ్, టెలిగ్రామ్ మూసేసాం మనం ఆల్మోస్ట్. ఇంకా టెలిగ్రామ్ లేదు మనకి, ఎందుకంటే దానికి మించి టెలిగ్రామ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఇప్పుడు కొత్త టెలిగ్రామ్ యాప్ గుర్తొస్తుంది. ఆ టెలిగ్రామ్ పోయింది. ఇది ఓకే, కాకపోతే యాంటిక్ టెలిగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎట్లా చెప్పనా, మెసేజ్ ఇప్పుడు మన వాట్సాప్ వచ్చాక టెలిగ్రామ్ ఎందుకు, ఎమర్జెన్సీ చేరవేయడానికే కదా. ఇప్పుడు విజయవాడలో నువ్వు ఉన్నావు, నేను వెంటనే నీకు ఒక ఎమర్జెన్సీ మెసేజ్ అంటే టెలిగ్రామ్ టర్న్ ఇంటూ సర్ప్రైజ్. ఒకప్పుడు విషాదాలనే మోసుకొచ్చేది అది టెలిగ్రామ్, ఓన్లీ విషాదాలే. ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యింది. ఎట్లా, నేను ఇంట్లో ఉన్నారా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నేను టైప్ చేయగానే మీకు తెలియకుండా సర్ప్రైజ్ ఒకడు మీ బెల్ కొట్టేసి మీకు కేక్ వచ్చిందండి, మీకు బొకే వచ్చిందండి, ఇదిగోండి మీ సందేశం అని ఇస్తున్నారు. అది వావ్ అని ఒక సర్ప్రైజ్ మనకి. ఇక్కడ పంపేది అక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు టెలిగ్రామ్ ఇలా తయారైంది. అండ్ నెక్స్ట్ సినిమాస్, మూవీలు కూడా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు యాంటిక్ పీసెస్ మనకి. సంధ్య, సుదర్శన్ అంటే అదొక ఎమోషన్, శాంతి. అంటే ఈ మల్టీప్లెక్స్ లో ఓకే వాట్ ఎవర్, మనం ఏదో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాం ఆ 4DX లో RDX లో, కానీ ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మనకి నిజంగా ఒకప్పుడు అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం. లీలా మహల్ సెంటర్, జగదాంబ, ఇవన్నీ కూడా ఏంటంటే అందులో సినిమా చూడడం అంటే అదొక ఆనందం అనమాట. పాతవే, పెద్ద కొత్త ఎక్స్పీరియన్స్ ఏ ఉండదు, బట్ యాంటిక్ అయిపోయింది అది. ఇట్లా ఇప్పుడు ఫ్యూచర్లో ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కూడా యాంటిక్ అయిపోతుంది. అంటే ఒకప్పుడు జావా ఉండేది, ఒరాకిల్, పైథాన్ ఉండేది. పైథాన్ ఇప్పుడు కూడా ఉంది. అదే ఇప్పుడు చెప్తున్నా, ఒకప్పుడు ఉండేది. తర్వాత ఈవెన్ డేటా సైన్స్ అయినా సరే, లేకపోతే కోడింగ్ అయినా సరే, వాట్ ఎవర్ ఒకప్పుడు ఉండేది. పరిస్థితులు వస్తాయి అనుకోవాల్సిన పరిస్థితి ఏఐ క్రియేట్ చేసింది. అంటే కోడింగ్ కూడా ఏఐ చేస్తుంటే ప్రోగ్రామింగ్ కూడా రాసేస్తుంట. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఒక సేల్ అయింది, నువ్వు కొన్నావు. ఆ సేల్ ని అక్కడ ఎంప్లాయీస్ సేల్ అయిన తర్వాత వాళ్ళేవేవో మనుషులుండి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరినీ తీసేయి బయటికి కాసేపు. సేల్ అయిన వెంటనే రోబో గ్రహిస్తుంది. రోబో గ్రహించి దానికి కావాల్సిన అన్ని క్రియేట్ చేసి అటు పంపించేస్తుంది. మనిషి అవసరం లేదు. అట్లా సాఫ్ట్వేర్ డెవలప్ చేసేస్తున్నారు. ఇట్లా లే ఆఫ్స్ వస్తున్నాయి. ఎట్లా, 500 ఎంప్లాయీస్ ఉంటే 15 పెట్టుకుంటున్నారు. అంటే మినిమం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అసలు ఈ ఏఐ కూడా పాడైతే రిపేర్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ పోండి మీరు, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము
ఈ షూట్ చేయాలి అంటే నువ్వు నేను ఇద్దరు మనుషులను కూర్చోవాలి, బోత్ ఆర్ పేడ్. నెక్స్ట్ మళ్ళీ మనకి వెనకాల ఒక సిచ్యువేషన్, మనకు ఒక స్క్రిప్ట్, లైట్లు పెట్టేవాడు, కెమెరా తీసేవాడు, అండ్ కాసేపు ఈ రూమ్ ఎంగేజ్, మనకి ఇంత పని ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్పెన్సివ్. అది అనుకో కూర్చుంటుంది, నువ్వు వెంటనే అక్కడ క్రియేట్ చేసేస్తున్నావు, అమ్మాయి లేదా అబ్బాయి లేదా ఇద్దరు, నువ్వు ఈ స్క్రిప్ట్ ఇస్తే ఆటోమేటిక్ వీడియో వస్తుంది. స్క్రిప్ట్ ఇచ్చేసా, మన సికింద్రాబాద్ లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే చెప్పేస్తుంది ఆమె, రోజు కొట్టేసి వేస్తున్నాం ఆమెకి. మళ్ళీ మనకి ఇది కూడా ఎక్స్పెన్సివే కదా. ఇవాళ షర్ట్ రేపో షర్ట్ కూర్చుంటాం, ఆమెకు అవసరంలా. పూలు, లిప్స్టిక్ వద్దు, లిప్స్టిక్ ఓకే, ఈ రంగా ఆ రంగా, మొత్తం మేకప్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తున్నాయి. అంటే ఆ లెవెల్ కి మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆఖరికి ఇప్పుడు ట్విట్టర్ లో గ్రోక్ వచ్చింది, అది ఏఐ సపోర్టే. ఫోన్ లో గూగుల్లో ఏఐ సపోర్ట్ వచ్చింది, యాపిల్ ఫోన్లకి యాపిల్ ఏఐ సపోర్ట్ వచ్చింది, ఆండ్రాయిడ్ కి అన్నిటికీ ఏఐ సపోర్టే లాస్ట్ కి. గ్రోక్ కూడా నీకు చెప్పనా, గ్రోక్ యాంటిక్ అయింది. ఎట్లా అంటే పెయింటింగ్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా అరుదు. మన ఫోటోని తీసుకెళ్లి పెయింట్ మేము పెయింట్ వేయించామండి అంటే 10,000 మినిమం అవుతున్నాయి ఆ పెయింటర్ అందంగా దించడానికి. ఆ పెయింటింగ్ ని ఇప్పుడు యాంటిక్ గా వాడతారు. ఒకప్పుడు అవే ఉండేవి, ఫొటోస్ రానప్పుడు. ఫొటోస్ వచ్చాక పెయింటింగ్స్ యాంటిక్ అయిపోయాయి. ఇప్పుడు యాంటిక్ పెయింటింగ్లు కాస్త మళ్ళీ గ్రోక్ అయిపోయింది. అంటే అది ఇంకా పెయింటింగ్ వేసుకున్నట్టు లేరు, డైరెక్ట్ గ్రోక్ వేసి దాన్ని దించేసి ఫ్రేమ్ పెట్టేయడమే. గిబ్లీ. సో ఓవరాల్ గా ఏదేదో కొత్త వచ్చేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మన ఈ ఫన్నీ ఈమోజీస్ వచ్చాయి కదా, నెక్స్ట్ మనమే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాం. అండ్ ఫోటోల ట్రెండ్ కూడా పోయింది, మర్చిపోయి మీకు చెప్పడం. ఇవాళ సోషల్ మీడియాలో రీల్స్ ఓపెన్ చేస్తే అసలు నార్మల్ క్రియేట్ చేసే రీల్స్ కంటే అన్ని ఏ రీల్స్ ఎక్కువ వస్తున్నాయి. కోతి బొమ్మలు, లేకుంటే లేడీస్ స్టాండప్ కామెడీ వీడియోస్ అన్ని ఏవే. అసలు ఏ ఒరిజినల్ అర్థం కాకపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇది మన 3D ఇమేజెస్, నువ్వు అక్కడ నిలబడ్డావు గాజు దాంట్లో, రౌండ్ తిరిగేస్తావు, నిన్ను మొత్తం స్కాన్ చేసి నిన్ను చెక్కి నీ బొమ్మ ఇస్తున్నాడు వాడు, నువ్వే. ఎట్లా అప్పట్లో అసలు చెక్కాలంటే మనకు శిల్పి, ఎలా చెక్కుతాడో కూడా తెలియదు, ముక్కు కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు మొత్తం ఏఐ అట్లా వచ్చేసింది తెలుసా మొహం. ఎందుకు రీసెంట్ వ్యాక్స్ స్టూడియోస్ చాలా వరకు ఉన్నాయి ఫారిన్ లో, లేకుంటే ముంబై, పూణే, వ్యాక్స్ స్టూడియోస్ ఉన్నాయి. ఆ వ్యాక్స్ స్టూడియోస్ కి మీరన్నట్టు శిల్పులు ఆ ఒక విగ్రహం తయారంటే కొన్ని నెలలు పడుతుంది, దాని మీద పెద్ద అధ్యయనం చేసి దానికి స్కల్చర్ తయారు చేసుకొని పెద్ద యుద్ధం. అది ఆఖరికి అదేదో స్టూడియోలో వ్యాక్స్ స్టూడియోలో నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాలంటే ఆయన కూర్చోబెట్టి కొలతలు తీసుకొని దానికి ముఖం అచ్చులు వేసుకొని తీశారు. ఇప్పుడు అవన్నీ లేవు అసలు. నరేంద్ర మోడీ గారు నిలబెట్టి ఒక రౌండ్ తిప్పితే చాలు, ఇంకో మోడీ ఇట్లా ఆడబెట్టేస్తారు. ఆ రేంజ్ కి ఏ డెవలప్ అయింది. అది ఇప్పుడు మన కంట్రీలో ఇంతే, అండ్ ఫారిన్ కంట్రీస్ లో ఇంకా డెవలప్ అయింది. బికాస్ నౌ వీఆర్ యూజింగ్ ఓన్లీ 5G. అక్కడ 10G వరకు ఉన్నాయి, హైయెస్ట్ స్పీడ్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ఇంకా స్పీడ్, డైరెక్ట్ శాటిలైట్ ఇంటర్నెట్ అది. సో అట్లా ఇంకా వేరే దేశాలు ఇంకా డెవలప్ అయి ఉన్నాయి. డైరెక్ట్ మీరు కల్కిలో చూసినట్టయితే ఇట్లా నొక్కితే మనిషే వచ్చి మాట్లాడుతూ ఉంది చూడు మీతోని. ఆ రేంజ్ టెక్నాలజీ కూడా ఇంచుమించు వచ్చేసింది చైనా, జపాన్ కొన్ని కంట్రీస్లలో. సో అట్లా ఇంకా అంటే ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడబోతున్నాం అంటే, టెలిగ్రామ్ వచ్చి ఇవ్వచ్చి అంటే ఫోన్లో వచ్చి టెలిగ్రామ్ వచ్చింది, అదొచ్చి ఇది పోయింది, ఇదొచ్చి అది పోయింది అనుకున్నట్టే, క్యాసెట్స్ పోయాయి అనుకున్నట్టే, క్యాసెట్స్, DVD, CD అన్ని పోయాయి. అట్లా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా గడ్డు కాలం వచ్చింది. ఎందుకంటే పనంతా కూడా మిమ్మల్ని 3 షిఫ్ట్లు వేసి డే అండ్ నైట్ మేపీ, కింద కెఫ్టేరియా పెట్టి, పైన క్యాంటీన్లు పెట్టి అవన్నీ చేసేదంతా అవసరం లేదు. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు కూర్చొని డిస్కస్ చేసి, మీ డిస్కషన్ అంతా రోబోకి మాకు ఐ నీడ్ డిస్కషన్ అంటే అదే డిస్కషన్ అంతా పెట్టేస్తుంది. అన్ని రకాల డౌట్లు తీరుస్తుంది, హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంది, A to Z అన్ని రకాల డౌట్లు తీరుస్తా ఉంది. సో ఏఐ వచ్చింది కదా, ఇక మీదట సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా యాంటిక్ పీసెస్ అయిపోతున్నాయి. మీకు బాగా కానీ ఒకటి ఇవాళ కూడా నేను న్యూస్ పేపర్ చదివాను, ఇవాళకి కూడా కంప్యూటర్ సైన్స్ కి ఇంకా కూడా స్టిల్ డిమాండ్ ఉంది, బీటెక్ లో ఒక్క బ్రాంచ్ కే డిమాండ్ ఉంది అని చెప్పేసి. అవును, అది కాస్త ఇప్పుడు అమరావతిలో పెట్టేది ఏఐ కాలేజ్ కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఉన్నాయి మన దగ్గర, ఇప్పటిగా మొత్తం ఇబ్రాహీంపట్నం, ఇటు గండిపేట, అటు ఇటు అన్ని. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కట్టేది క్వాంటమ్, అది ఏఐ టెక్నాలజీ. అది ఇప్పుడు ఇది ITA, అది ఏఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. సో ఆ కాలేజ్లో మళ్ళీ ఆ కోర్సులు ఎట్లా ఉంటాయో, వాళ్ళు ఎక్కడ ఏ ఫారిన్ నుంచి చెప్తారో ఏంటో తెలియదు. నెక్స్ట్ స్టడీస్ అని ఇప్పుడు ఆ స్టడీస్ వస్తే ఈ ఇంజనీరింగ్ అండ్ IT టెక్నాలజీ కాలేజ్ కూడా యాంటిక్ అయిపోతాయి మళ్ళీ. అట్లా లేదు, నిజమే. స్కూల్స్ లో మేడం టీచర్ వచ్చేసి
యాపిల్, పుషింగ్, పుల్లింగ్ అని నేర్పేవాళ్ళు చిన్న పిల్లలకి. ఇప్పుడు ఆయన నేర్పట్ల, అది వచ్చేసి పుషింగ్ పుల్లింగ్ అని ఒక బొమ్మ రోబో ఎగురుతుంది, వీళ్ళు ఇట్లా టీవీ చూసేసి నేర్చేసుకుంటున్నారు. అలా అయిపోయింది. టీచర్లు కూడా అక్కర్ లేకుండా ఉంది కదా స్కూల్స్. అండ్ అయ్యో రోబోటిక్ సర్జరీలు అవుతున్నాయి. మెడికల్ రంగం చాలా ముందుకు వెళ్ళి మొత్తం లోపల ఇట్లా కూర్చొని ఇక్కడ ఒక డాక్టర్ కూర్చొని మొత్తం చేస్తుంటే అది అక్కడ పని చేస్తుంటుంది. వాళ్ళు అసలు పేషెంట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. అండ్ వీళ్ళు పోతారు మళ్ళీ సివిల్ ఇంజనీర్స్. సివిల్ ఇంజనీర్స్ ఇంత ముందు స్కెచ్లు వేసేవాళ్ళు, 3 BHK ఎలా ఉండాలి, 4 BHK ఎలా ఉండాలి. అది ఇప్పుడు కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇస్తుంది డైరెక్ట్ గా, అని ఇచ్చేస్తుంది. నీకు సివిల్ ఇంజనీర్ ఎందుకు? ఐ నీడ్ ఎ న్యూ టెక్నాలజీతో మంచిగా 3 BHK ఏమంటే అది నీకు 32 డిజైన్లు ఇస్తుంది. నువ్వు దాన్ని చూసి ఎవరి దగ్గర మేస్త్రికి ఇచ్చేసి ఇట్లా కట్టంటే కట్టేస్తున్నాడు. సో సివిల్ ఇంజనీర్లు పోయారు, ఇట్లా తయారైంది. చూద్దాం సార్ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమేమి విప్లవాలు వస్తాయి. సో ఇది ఖచ్చితంగా ఏఐ విప్లవం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా గడ్డు కాలం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.